మన ప్రతి తెలుగు రైతుకి నమస్కారం అండి. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు మార్చి 17వ తారీఖు మన ఫాలోవర్ అలాగే మన సబ్స్క్రైబర్ అండ్ మన శ్రీ సాయి స్వరూప నుంచి చూస్తున్నారుగా చిత్ర అనే వెరైటీ వేసినటువంటి రైతు ఈరోజు మండ కొట్టాడు. కొద్ది పుల్లుగా ఉంది. దీన్ని కూడా ఇవాళ రేపు ఎండనిచ్చి సో మండ అయితే కొప్ప అయితే పెడతాడు. సో మరి ఈరోజు మనం ఎందుకు వచ్చామంటే చిత్ర మీద, ఇందిరా 5 మీద, అలాగే AP 149 మీద వీడియోలు చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, బుకింగ్ చేసుకుంటా ఉన్నారు. సో మరి ఈ చిన్న PRC, పెద్ద PRC, ఎండ్రపల్లి ఏదైతే మనకి పొలవలచేరు మండలంలో మన కంపెనీ నుంచి శ్రీ సాయి స్వరూప నుంచి ఎక్కడెక్కడైతే పడిందో దాదాపు అన్ని చోట్ల వీడియోలు కవర్ చేశాను. మీరు కొన్నే చూశారు, ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి వీడియోలు. సో అందులో అనేక మంది కూడా రైతులు వచ్చి చూపించాను. వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఫర్దర్గా చూస్తూ ఉంటారు రోజు రోజుకి. సో ఇప్పుడు ఈరోజు మరి ఎందుకంటే మరి చూపిస్తూ వచ్చాను, రైతులు కూడా చూపించాను. కొంతమంది వచ్చిన వాళ్ళు కాయలు కూడా తీసుకెళ్లారు, కొన్ని కాయలు కోసుకుని వెళ్ళారు, ఇంటి దగ్గర ఆరబెట్టుకున్నారు. మంచి పట్టి, మంచి రంగు బాగుందని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ప్రాంత రైతులు కూడా మన చిత్రాన్ని అలాగే ఇందిరా 5ని బుక్ చేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళకున్న ఒక 2 ఎకరాలు ఉంటే అదొక ఎకరం, ఇదొక ఎకరం. వాళ్ళకున్న ఎకరమే ఉంటే అందులో ఇందిరా 5 ఒక ఎకరం, చిత్ర ఒక అరెకరం, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో చూస్తున్న మీరు మనకేంటంటే మెజారిటీకి రేపు 26, 27 పంట కాలానికి ఏదైతే మనం మిరప అనుకున్నాం ప్రతి రైతు ఈ సంవత్సరం మంచిగా 18, 20,000, 21,000 కూడా నడుస్తున్న సందర్భం నడుస్తుంది. అలాగే రేపు 25 కూడా టచ్ అవ్వచ్చని తేజాలని మార్కెట్ అంచనా ఉంది. సో ప్రతి ఫార్మర్ అయితే ఫుల్ హ్యాపీ జోన్లో ఉన్నారు. ఈ హ్యాపీ జోన్లో ఉంటూనే రేపు 26, 27 పంట కాలానికి కూడా ఈ హ్యాపీ జోన్లో ఏంటంటే చాలా కంపెనీల నుంచి రకరకాల వెరైటీలు వస్తూ ఉంటాయి. ఫీల్డ్స్ విజిటింగ్ జరుగుతూ ఉంటుంది, మనకు కూడా ఆశ ఉంటూ ఉంటుంది. సో దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మన ఫీల్డ్కి వెళ్ళినట్టు కాకుండా రైతు ఫీడ్బ్యాక్తో పాటు విత్తనం యొక్క చెట్టు క్యారెక్టర్, అది యొక్క బుషీనా లేకుంటే హైట్ తక్కువ, హైట్ ఎక్కువ, కింద నుంచి కాసుకుంటూ వస్తా లేదా, అలాగే వాతావరణ ఒత్తులను తట్టుకొని ఈ సంవత్సరం ఎంత తుఫాను అన్ని చోట్ల దెబ్బ అంటే నష్టం కలుగజేసింది. ఇక్కడ కూడా నష్టం కలుగజేస్తూనే మరి కొంతమందికి అయితే 20లో ఉన్నాయి, కొంతమంది 15లో ఉన్నాయి, కొంతమంది 25లో ఉన్నాయి, కొంతమంది 30లో ఉన్నాయి. కానీ ఈ చిత్ర ఇందిరా 5 రైతులు 35 నుంచి 40 వరకు ఉన్నారండి. ఆ వీడియోలో మీకు చూస్తూ ఉంటారు. సో ఇంత తుఫాన్ తగిలినా కానీ 35 నుంచి 40 క్వింటాలు ఉన్నారంటే రేపు అన్నీ అనుకూలించి మనకి పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం 40 క్వింటాల పైనే ఉంటుంది. లేదా నెక్స్ట్ ఇయర్ కూడా ఏదన్నా అనుకోకుండా వాతావరణ విపత్తులు జరిగితే ఈ రైతుల్లాగే మన చిన్న PRC, పెద్ద PRC, ఎండ్రపల్లి ఏదైతే ఈ మండల పరిధిలో ఉన్న ఫార్మర్స్ చిత్ర, ఇందిరా 5 వేసుకున్న రైతులు 35 నుంచి 40 క్వింటాలు తీసుకున్నారు. రేపు ఏదైనా వాతావరణం తేడా పడ్డా కానీ మీ ప్రతి ఒక్కరు 30 నుంచి 40 క్వింటాలు తీసుకుంటారనే షూరిటీ నేను ఇస్తున్నాను. కారణాలు చాలా ఉన్నాయి, మీరు ఫర్దర్గా వింటూ ఉంటారు. ఇప్పుడు మీరు కొద్దిగా విందురు కానీ ఏంటి అంటే ఈ చిత్ర యొక్క స్పెషల్ మనకి చాలా దగ్గర కాపాడి వైరస్ని బాగా తట్టుకుంటుంది, రెసిస్టెన్స్ పవర్ మంచిగా ఉంది. అలాగే మనకి చాలా పెద్ద పెద్ద కొమ్మలు వస్తూ ఉంటాయి. ప్రతి కొమ్మకి చాలా బలంగా కాయలు, చాలా దగ్గర కాయలు ఉంటాయి. మంచి పర్ఫెక్ట్ సైజు ఉంటుంది, మంచి రంగు ఉంటుంది. సో వర్షం భయం అనేది ఉండదు. అలాగే ఇందిరా 5 కూడా అలాగే. సో మీరు చిత్ర గురించి వినేమంటారు, ఇందిరా గురించి వింటారు ఫర్దర్గా. అయితే ఇప్పుడు మరి 26, 27కి మీరు అందరూ అనేక చోట వెళ్తూ ఉంటారు, ఫీల్డ్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే గజిబిజి అవుతూ ఉంటారు. చాలామంది మాది బాగుంది చెప్తూ ఉంటారు. మీరు ఏదో 1-2 ఫీల్డ్ చూసి కాకుండా ఒక విత్తనం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనం గురించి 10 చోట్ల 10 మంది రైతుల దగ్గర ఎలా ఉంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎలా ఉన్నా సరే చెట్టు క్యారెక్టర్ మారకూడదు, అలాగే కాయ సైజు మారకూడదు, క్వాలిటీ మారకూడదు, దిగుబడులు 5 క్వింటాలు 10 క్వింటాలు సరే ఏదన్నా కానీ మెయిన్ వైరస్ని తట్టుకోవాలి. ఇవి మనకి ముఖ్యమైన విషయాలు, మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సో అందుకని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ఏరియాలో మొత్తంలో చిత్ర అనేక చోట్ల మన రైతులు కూడా చూశారు. ఇందిరా 5 కూడా అలాగే ఉంది, ఎక్కడ తగ్గకుండా ఉందండి. ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం. మన ఛానల్ తరపు నుంచి అల్టిమేట్గా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అందరికీ తేజాలు నేను ప్రతి సంవత్సరం సఫలం చేస్తూ ఉంటాను, ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. సో ఈ సంవత్సరం కూడా అల్టిమేట్ తిరుగులేని తేజాలు మీకు పరిచయం చేస్తున్నాను. అదే మనకి చిత్ర అలాగే ఇందిరా 5. సో ఇదండి నేను చెప్పడం కన్నా ముందు ఫార్మర్ వాయిస్ కూడా తీసుకుందాం. ఎందుకంటే మీరు 26, 27 పంట కాలానికి సరే రాంగ్ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోకుండా. ఎందుకంటే మెజారిటీ మన ఫ్యామిలీ ఫోకస్ అంతా, ఫ్యామిలీ భారం అంతా, ఫ్యామిలీ హోప్స్ అంతా, ఫ్యామిలీ బర్డెన్ అంతా మనం ఎంచుకున్న వెరైటీ మీద ఆధారపడి ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే వెరైటీ యొక్క గొప్పదనం, దమ్ము మినిమం కంపెనీ తరపు నుంచి ఏదో 100% ఉంటుంది. కానీ దాని యొక్క దమ్ము మనకి అవుట్పుట్ అంటే మన చేలో క్షేత్రస్థాయిలో 50% కనబరిస్తే ఫార్మర్ యొక్క మెయింటెనెన్స్, ఫార్మర్ యొక్క కృషి అనేది మరొక 50% కలిపితే 100% రిజల్ట్. ఆ 100% రిజల్ట్ 40 గంటలు పైబడి ఉంటుంది. సో ఈ 40 గంటలు పైబడి ఉండే వెరైటీలే నాకు తెలిసి నేను చెప్తున్నాను. అది ఇందిరా 5 అలాగే చిత్ర అండి. సో మరి మన ఫార్మరు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను వాగుతాను, మీరు ఇందిరా కానీ. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరన్న?
మూడవది పోమ్లా నాయక్. పోముల నాయక్ గారు. అన్న నన్ను చూడగానే అన్న నేను మీ సబ్స్క్రైబర్ని, మీ ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతా అన్నారు. అవునా కదా? అవునన్నా. ఎప్పటి నుంచి ఫాలో అవుతుంటారు? నేను ఇప్పుడు అన్నగా ఇచ్చిన కాడ నుంచి, ఇత్తనాలు ఇచ్చిన కాడ నుంచి ఫాలో అవుతూనే ఉన్నారు. మీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా నేను చేసుకున్నారు. థ్యాంక్ యూ అన్న చేసుకున్నందుకు. మీరైనా మా అంత పాటు ఇంకెవరికైనా చేయించారా సబ్స్క్రైబ్? నేను ఒక ముగ్గురు నలుగురిని చేయించారు. మా బావ, మా అన్నయ్య, మా బాబాయ్. ఎలా ఉన్నాయి మన వీడియోలు? బానే ఉంటాయి. ప్రతిదీ అప్డేట్ ఏది ఉన్నా ఇస్తూనే ఉన్నారు. పర్లేదు. ఓకే, మన ఊరి పేరు అన్న? పెద్ద పిఆర్సి తండ, పుల్లల చెరువు మండలం, మార్కాపురం జిల్లా. సో మీరు ఎన్ని ఎకరాలు మిర్చి వేసారు మొత్తం ఈ సంవత్సరం? నేను ఎకరంన్నర వేసారు. ఆ ఎకరంన్నరలో ఏమేమి వెరైటీ వేసారు? చిత్రానే. శ్రీ సాయి సరఫ నుంచి చిత్ర వేసారు. సో ఏ నెలలో వేసారు అన్న ఐడియా ఉందా? సెప్టెంబర్లో వేసారు. అంటే లేట్ సోయింగ్ లేట్ గానే పెట్టారు. సెప్టెంబర్లో వేసారు. సో మరి చిత్ర గురించి ఒకసారి మన రైతులకి ఒకసారి చెప్తారా? దీని యొక్క అంటే మొదట మీరు సెప్టెంబర్లో వేసారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మొలక శాతం ఎలా ఉంది, తర్వాత వైరస్లు, మెంత తుఫాను, ఈ 3 పాయింట్లు చెప్పండి. తర్వాత మళ్ళీ నేను అడుగుతాను. ఇప్పుడు మొంతా తుఫాన్లో కూడా వైరస్ని అయితే పూర్తి స్థాయిలో తట్టుకునే వెరైటీ. ఓకే సార్, 100% అదైతే డౌటే లేదు. కాపు కానీ, కాయలు కానీ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ, మంచి గెనుపులు, చెట్టు కూడా బాగా గ్రోత్ ఉంది. మంచి గ్రోత్, కాయలు కూడా పర్లేదు, కాప్ సెట్టింగ్ సూపర్ గా ఉంది. మెయిన్ వైరస్ ని 100% తట్టుకుంది. వైరస్ అంటే ఎట్లా చెప్తున్నారు? మన చేను వరకే అట్లా ఉందా? అంటే మీ చుట్టుపక్కల ఎవరికి లేకుండా మీకు లేకపోతే పెద్ద విషయం కాదు. మా చేను పూర్తి స్థాయిలో అంటే దెబ్బతిన్న తర్వాత నేను మూమెంట్ ఓడి జంప్ కొట్టాను. అంటే వర్షానికి దెబ్బతిందా లేకపోతే వైరస్కే? వైరస్ కాదు, వర్షానికి కొంచెం ఏంటంటే వాటర్ ఆగవు, బెట్టకు వచ్చి కొంచెం దెబ్బతిన్నది. ఆ మందులు కొట్టేసరికి బాగా రికవర్ అయింది. ఎక్కడ కూడా కుచ్చు అనేది ఎక్కడ కూడా లేదు, పూర్తి స్థాయిలో లేదు. వైరస్ అయితే బాగా తట్టుకున్న వెరైటీ, క్వాలిటీ కానీ కోత పొరుగు బాగానే ఉంది. కోత కూలి కూడా బాగానే ఉంది కోయటానికి. 175 మందికి వచ్చారన్న. ఇది 175 మందికి వచ్చారు. సో ఓకే డన్. ఇది రెండో కోత, ఫస్ట్ కోత 5 క్వింటాల్ కోసాం. ఇది రెండోది. ఎకరన్నరలో చిత్రాలు మొదటి కోత 5 క్వింటాల్ అమ్మారా? ఇప్పుడు ఏసీలో పెట్టారు? అమ్మేశాను. ఎంత పడ్డాయి అప్పుడు మనకి? 15,500. అంటే ఓ చాలా ఆది కాలంలో అయి ఉంటుంది. ఈ సీజన్ లో ఆది కాలంలో అమ్మంటాడు 15,000 డల్ ఉన్నప్పుడు, అంతే కదా? ఓకే. అప్పుడు మిగతా తేజాలు ఎంత నడిచినాయి మీకు? ఇది 15,000 పడ్డప్పుడు. మిగతా తేజాలంటే 14.5, 15 పడ్డాయి. అయితే 15,500 5 క్వింటాల్ ఫస్ట్ లో. అంటే మార్కెట్ లో కూడా మంచి కలర్ తో, అంటే కలర్ చెప్పాడా ఆయన కొనే ఆయన, లేకుంటే సైజ్ ఉందని? కాయ సైజ్ ఉందని చెప్పారు. కాయ సైజ్ ఉందని చెప్పాడు. సైజు జంపు డెలక్స్ లో ఉందని ఒక 500-600 పెంచి పెట్టాడు. 15,500 పడ్డాయి. 15,500 పడ్డాయి. గుంటూరా ఇంటికాడేనా? గుంటూరు మార్కెట్ లో. గుంటూరు మార్కెట్. ఓకే సరే. ఒక వైరస్ తట్టుకుంది, కాపు దగ్గర బాగుంది. ఇప్పుడు మీ ఒక్కరికి వైరస్ లేదా? చుట్టుపక్కల ఎవరికి లేదా? చుట్టుపక్కల అయితే ఇప్పుడు నా సరౌండింగ్ లో అయితే నేను వేసింది. ఇప్పుడు మన వెరైటీ వరకు పర్లేదు, బాగానే ఉంది. మిగతా వెరైటీలు మనం చేను పక్క చేలు వాళ్ళకి వైరస్లు ఎట్లా ఉన్నాయి? అవి వైరస్ బాగానే ఉన్నాయి, ఏమంతగా రిజల్ట్ ఏం లేదన్న. అది స్టార్టింగ్ నుంచే ఈ వైరస్లతో ఉన్నాయి. మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్, ఎందుకంటే అన్నగారు ఏం చెప్పారంటే వైరస్ని సమర్థవంతంగా బాగా 100% తట్టుకుంటుందని చెప్పాడు. ఈయన పొలం కూడా ఆరోగ్యంగా ఉంటే, మిగతా పొలాలు ఆరోగ్యంగా ఉంటే అది పెద్ద విషయం కాదు. మిగతా వాళ్ళు వైరస్ బారిన పడి కూర్చొచ్చి మంది ఒక్కటే, ఈయన పొలం, ఈ చిత్ర ఒక్కటే, ఈయన వేసిన పొలం ఎకరన్నర మాత్రమే యాక్టివ్గా సూపర్ డూపర్ క్వాలిటీతో ఉండి వైరస్ లేకుండా ఉంటే అది ఇతని యొక్క గొప్పతనం. ఇతని యొక్క గొప్పతనం చెప్పేదానికోసమే నేను చుట్టుపక్కల పొలాలు కూడా ఎట్లా ఉన్నాయని అడిగాను. మరి అవి ఫస్ట్ నుంచి వైరస్తో ఉన్నాయా లేకుంటే ఈ మధ్య వచ్చినాయా వాళ్ళు? అవి అంటే తర్వాత వైరస్ వచ్చినాయి, కానీ ఇంకా అంతటితో కంట్రోల్ కాలే, ఎక్కువైనాయి. కానీ మనకైతే వైరస్ అనేది అంత సోకలేదు. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తున్నారు కదా, మన రైతు చాలా వాస్తవం చెప్పాలంటే చిన్నకారు రైతు. ఒక రైతు మనకి చాలా కంపెనీలు ఉన్నాయి. మనకి తెల్లగొడ్లేసి మెల్ల పెద్ద పంచ వేసి టాక్ టిక్ రెడీ అయ్యి ఇంత బొట్లు పెట్టి ఏదన్నా కానీ అంటే పెద్ద రైతు ఉంటారు, ఇలాంటి చిన్న రైతులు ఉంటారు. పెద్ద రైతు కాడ ఏంటంటే 1,00,000 నుంచి 2 లక్షలైన పెట్టుబడి వెనకడ్డండి. మనం చూస్తున్న కొన్ని కంపెనీల ఫీల్డ్ కానీ ఇంకేదన్నా కానీ ఒక పెద్ద బలవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఈయన బలవంతుడు ఏంలాగా మీరు అందరూ బలంగా ఉండాలంటే అది ఇంపాసిబుల్. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో కానీ మిరప ఏంటంటే ఇదిగో ఇలాంటి చిన్న రైతు
బలహీనత రైతున్నటువంటి చిన్న రైతు దగ్గర పండిన వెరైటీ మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ఎవరి దగ్గర అయినా అది చిన్న రైతు కానీ, మధ్యతరగతి కానీ, టాప్ కానీ ఎవరైనా సరే ఈజీగా పండుద్దండి. అది నేను చెప్పొచ్చే పాయింట్ మెయిన్. మీకు అర్థమై ఉంటుంది నా కాన్సెప్ట్, అంతే కదా. పెద్ద రైతు 2 లక్షలు పెట్టుబడి పెట్టి నేను 30 గంటలు 40 గంటలు తీశాను, మీరు వచ్చి ఫీల్డ్ పెట్టి చూడండి ఇది వేసుకోండి చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? అదే ఫీల్డ్కి ఇట్లాంటి చిన్నకారు నాలాంటి చిన్నకారు రైతులు వెళ్ళి మరి ఆ పెట్టుబడి 2 లక్షల పెట్టుబడి, 1.5 పెట్టుబడి మనం పెట్టగలుగుతాం. నీళ్ళ మందులకి 70 నుంచి 1,00,000 రూపాయలు మరి నేను కానీ ఇలాంటి రైతులు కానీ పెట్టగలుగుతారంటే పెట్టలేరు. సో మరి అటువంటి వెరైటీని ఎంచుకొని మనం ఇక్కడ మరి చేలో రేపు పెట్టిన కాడి నుంచి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు అది గుర్తుంచుకోండి. అంటే అది కేవలం ఇంపార్టెంట్. మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా, ఏ రైతు దగ్గరికి వెళ్ళినా, మన ఫీల్డ్కి వెళ్ళినా, ఏది వెళ్ళినా సరే రైతు యొక్క మెయింటెనెన్స్, పెట్టుబడి అడగాలి. అది ఇంపార్టెంట్. అది చేలో 40 ఉన్నాయి, 50 ఉన్నాయి, 30 ఉన్నాయి, ఎంత ఉన్నాయి, మనం ఫీల్డ్కి వెళ్ళామంటే ఒక వెరైటీని, కొత్త వెరైటీని చూడడానికి వెళ్ళాలంటే ఓకే డన్, తోట బాగుంది, కాయ సైజు బాగుంది, కలర్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ పెట్టుబడి ఎంత పెట్టాడు అది ఇంపార్టెంట్. అది మీరు అడిగి తెలుసుకోండి. సో ఇప్పుడు మనం కూడా మన రైతుని పెట్టుబడి ఎంత పెట్టాడో అడుగుదాము. మీ పెట్టుబడి ఎంత పెట్టి ఉంటారు ఎకరానికన్నా? పెట్టుబడి పెట్టేదానికన్నా ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొట్టారు, ఎటువంటి మందులు కొట్టారు చెప్పండి. వీళ్ళకి మన రైతులకు అర్థమైపోయింది పెట్టుబడి 50,000 30,000. నేనైతే ప్రతి 5 రోజులు 6 రోజులకి కొట్టినా కూడా మంచి కంపెనీ మందులే కొడతాను. మూమెంట్ ఓడి నేను కొట్టింది అయితే 2 సార్లు. మూమెంట్ ఓడి జంపు, తర్వాత పోలీసు కీఫను, బ్రూఫియా, ఎక్స్పోను, అలెక్టో. అవి 2 సార్లు కొట్టారు, ఒక్కొక్కసారి కొట్టుకుంటా. మూమెంట్ ఓడి అయితే 2 సార్లు కొట్టా. ఇంకా మిగతా అన్ని ఒక్కొక్కసారి స్ప్రే చేసాండి. మొక్క చిన్నప్పటి నుంచి ఎన్ని రోజులకు ఒకసారి కొడుతుంటారు? 5 రోజులకి, ఒక్కోసారి లేట్ అయితే వారానికి ఒకసారి కొడుతుంటారు. లేట్ అయితే ఒక్కోసారి వారానికి ఒకసారి, అంతే. లేట్ చేస్తారు లేకపోతే టైం టు టైం కొట్టేస్తారా? టైం టు టైం అని కాదు కానీ, అంటే ఒక్కోసారి తొందరగానే కొట్టేస్తాం, ఒక్కోసారి లేట్ గానే స్ప్రే చేస్తాం. మరి లేట్ గా కొట్టినప్పుడు మొక్క ఏమైనా ఇబ్బంది పడుతుంది అంటే, ఇన్ని రోజులు ఆగావు నా చేను కాడికి రా, నాకు కొట్టకుండా మందు అని ఏమైనా ఫీల్ అయింది అంటే, వైరస్ రావడం కానీ, లేకుంటే బెండ్ కావటం కానీ, డల్లు కావటం కానీ ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఎప్పుడు వెళ్ళినా చేను ఆరోగ్యం కొట్టదా లేదా మొక్క? సో ఇదేంటంటే 20 రోజుల ఆ పాయింట్ అడుగుతాం. అదే అన్న చెప్పినంటే మనకేం చెప్తున్నంటే ఒక 20 రోజులు దెబ్బతిందంట కదా. 20 రోజులు పూర్తి స్థాయిలో ఇంకా చేను అయితే వదిలేసేసి, అంటే వర్షానికైనా లేకుంటే? వర్షానికని కాదు, అప్పుడు సరే ఈ అంటే క్లైమేట్ వాతావరణం వల్ల ఈ నల్లి అని ఉంది. అయితే ఇంకా నేను మూమెంట్ ఓడి జంపు కొట్టేసరికి 2 సార్లు స్ప్రే చేసా. ఇంకా దాని తర్వాత ఇంకేం మందులు కొట్టలా, ఇంకేం కొట్టలా. అడిగి తెలుసుకున్నాను ఏం కొట్టినా, ఎటు తిరిగిందో ఏ రకం వేసినాను. మరి మీకు తోటి రైతులు ఏమన్నారు అప్పుడు? తోటి రైతులు ఏమన్నారంటే, ఏం మందులు ఏం స్ప్రే చేశారంటే, ఇట్లా మూమెంట్ ఓడి జంపు స్ప్రే చేశానని చెప్పా. ఇంకప్పటి నుంచి పొలం బాగానే ఉంది. చూడండి, మూమెంట్ ఓడి జంపు 2 సార్లు పిచికారి చేయగానే తోట తిరిగి వచ్చిందంట. తిరిగి వచ్చింది, ఆ దెబ్బతోటికి మందులు పట్టలేదు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే కాంబినేషన్ అనేది మూమెంట్ ఒకటి జంపు కొట్టాడు, తనకు తెలిసిన కాంబినేషన్ కొట్టుకున్నాడు. అయితే 20 రోజులు దెబ్బతిన్న తర్వాత ఆ మందులు 2 సార్లు కొట్టగానే మళ్ళీ లేసి వచ్చింది. కానీ ఇప్పుడు మనకి కానీ కొన్ని ప్రాంతాలు ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, ఎక్స్పెన్స్ కొట్టిన కొన్ని వెరైటీలు, కొన్ని రకాలు అసలు లెగొట్టలేదు, కదలట్లేదు, మెదలట్లేదు, అసలు ఏ రెస్పాండ్ కావట్లేదు. కానీ ఆ మౌంట్ ఒకటి జంపుకే రెస్పాండ్ అయ్యి మరి ఆ తర్వాత ఇందులోకి ఒకసారి కొట్టావు. ఇంకా ఆ తర్వాత అంటే 8 రోజులు 9 రోజులు ఒకసారి కొట్టాను. ఆ తర్వాత ఒక 2 సార్లు స్ప్రే చేసా. ఇంకంతే, ఇంకా తర్వాత నుంచి పూర్తి స్థాయిలో మందులు మానేసా. అంటే మొదటి కోసిన తర్వాత ఆపేసా లేకుంటే? లేదు, మొదటి కోసిన తర్వాత ఒక 2-3 సార్లు కొట్టా మందులు. మూమెంట్ ఓడి కొట్టిన తర్వాత ఏంటంటే 8 రోజులు 9 రోజులకి ఇంకా తోట పూర్తి స్థాయిలో రికవరీలో వచ్చిన తర్వాత నుంచి ఇంకా అంతకేం కొట్టలేదు. మరి ఈ రోజు మార్చి 17, ఇప్పుడు ఎలా ఉంది తోట? ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఓ చూసారండి, మందులు అసలు ఈ తండాల మొత్తం మన చిత్ర వేసిన రైతులు ఏంటంటే, మందులు ఒకసారి కోసిన తర్వాత ఇక వాళ్ళు కొద్దిగా మార్కెట్ పోసిన తర్వాత మందులు కొట్టడం మానేశారు. ఆయన ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని వెరైటీలు కూడా హ్యాపీగానే ఉన్నాయి, యాక్టివ్గానే ఉన్నాయి. కానీ ఇవి మాత్రం నెల 50 రోజుల నుంచి కూడా యాక్టివ్గానే ఉంటానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎకరన్నరలో మొదటి కోత 5 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు రెండో కోత ఈ ఉన్న మండ ఈ కింద కాయలు ఎన్ని అయితే అనుకుంటున్నారు మీరు? నేను 18 క్వింటాలు. 18 అట్లా అవుతుంది. 18 అయ్యి ఒక 5 23 క్వింటాలు. ఇంకా చేయలేదు మనకి ఎన్ని ఉంటాయి ఎకరన్నరలో? ఇంకో 15-16 దాకా ఉంటాయి. 15-16 దాకా ఉంటాయి. కన్ఫర్మ్, డౌటే లేదు. మీరే అంటున్నారా మీ చుట్టుపక్కల రైతులు అందరూ? లేదు, మనం ఎవరో వాళ్ళు చెప్తున్నారని కాదు, నేను చెప్తున్నా కదా రైతు.
ఇంకో 16 క్వింటాలు వస్తాయి. పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి ఇంకా. అంటే 39 నియర్లీ 40 క్వింటాలు. 40 క్వింటాలు మొత్తం నా అంచనా కూడా అంతే. 40 క్వింటాలు అవుతాయి మొత్తం. ఎకరుండా 40 క్వింటాలు. మెంత తుఫానికి దెబ్బతిని ఒక 20 రోజులు మళ్ళీ వదిలేసుకొని ఒక మూమెంట్ కూడా జంపి కొట్టిన తర్వాత అది కొంచెం తిరిగి రికవర్ అయిన తర్వాత మళ్ళీ 10 రోజులకు ఒకసారి మందు కొట్టుకుంటూ అది కూడా 2-3 సార్లు కొట్టి ఆపేశాడు. సో ఈరోజు మార్చి 17వ తారీఖులో మనం ఉన్నాము. రెండో కోత కోసి మండ దొక్కాడండి, చూసారుగా. సో మరి ఓవరాల్గా పెట్టుబడి ఎంత ఉంటుంది? ఈ ఎకరానికి మీ పెట్టుబడి నీళ్ళ మందులు పెట్టి ఎంత పెట్టి ఉంటారు? ఇప్పుడు ఎకరంన్నర ఇది. ఒక ఎకరం ఏంటంటే మొంతా తుఫాను టైంలోనే వేసా. ఇంకా ముందు వరి నుంచి అది కూడా చిత్రానే లేత వేసా. ఇంక ముందు వరి నుంచి కంది ఒక 5 ఎకరాలు ఉంది, 7 ఎకరాల కంది ఉంది. మొత్తానికి 1,40,000 పెట్టుబడి. 1,40,000. 7 ఎకరాల కంది, ఎకరన్నర మిరప, అంటే ఏదైనా 2.5 ఎకరము మిర్చి, 2.5 మిర్చి, 1 ఎకరము వరి, 1 ఎకరం వరి, 7 ఎకరాల కంది. 7 ఎకరాల సరే, కంది కంటే తక్కువ అనుకో, 34,000 వేసుకో పైపట్టుగా, అంతే కదా. వరికి 2.5 మిర్చి, మొత్తం 1,40,000 దాకా ఉంది. 1,40,000 ఒకే కొట్లోనా? ఒకే కొట్లో. ఇదండి మొత్తం 7, ఈ యొక్క 2, 9, అది ఒక్కొక్కటి 10 ఎకరాలకి పెట్టుబడి 1,40,000 అండి. అల్టిమేట్ అంటే మంచి వెరైటీలు అంటే చెప్పారు, మీరు వినే ఉంటారు, షెడ్యూలు మందులు ఇదంతా. అట్లాంటి వెరైటీలు మనకు కావాలండి. రోజు మార్చి రోజు డబల్ డోసులు కొట్టి టిప్పుకి 2,000, 3,000 కాస్ట్ మందులు కొట్టిన ఆ వెరైటీలు 30,000-40,000 వచ్చాయంటే ఇలా వేళ మీద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, దొరకట్లేదు. కానీ నార్మల్ మెయింటెనెన్స్ కాదండి, బిలో యావరేజ్ మెయింటెనెన్స్ ఫార్మర్స్కి మినిమం 30-35 క్వింటాలు యావరేజ్గా ఉన్నాయి. అదే స్ట్రాంగ్ ఫార్మర్స్కి 40,000 ఉన్నాయి. ఇదే గ్రామంలో 40 క్వింటాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. అలాగే అది చిత్ర ఇంద్రాఫయాలో. తర్వాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కూడా ఇప్పుడు మన రైతున్నాడు చూసారుగా, షెడ్యూల్ మెయింటెనెన్స్, దెబ్బతింటాలు, మెంత తుఫాను, తర్వాత దెబ్బతిన్నది. ఇన్ని దెబ్బతిని కూడా ఆయనకి ఎంత వచ్చింది? 30 గంటలు మినిమం ఎక్కడున్నారు కాబట్టి సరే 30 గంటలు వేసుకోండి. ఇదే ఊర్లో 40 గంటలు కూడా ఉన్నారు. సో ఇదంతా మనకి ఏంటంటే సరాసరి 30 గంటలు యావరేజ్, బిలో యావరేజ్ మెయింటెనెన్స్ 30 గంటలు, గట్టిగా చేసుకుంటే 40 గంటలు. ఇంకొంచెం అన్నీ మనకు అనుకూలించి బాగా చేస్తే మీకు నేను టార్గెట్ ఇస్తున్నానండి. ఇంద్రా చిత్ర 5 మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ టార్గెట్ 50 గంటలు పెట్టుకోండి. ఎందుకంటే దీని కాపు విధానం, దీని యొక్క సెట్టింగ్ మామూలు విషయం కాదు. ఆంధ్ర తెలంగాణలో మనం ఎన్నో చోట్ల తిరుగుతూ ఉన్నాం కదా, ఏ సెగ్మెంట్కి పోల్చేది కాదు ఈ గుజరాత్ విత్తనాలు. అదే ఇంద్రా 5 చిత్ర. దీని చెట్టు ముఖం వేరు, దీని ఫేస్ వేరు, దీని క్యారెక్టర్ వేరు, దీని కాపు విధానం కూడా వేరు, దీని ఆకు పరిమాణం కూడా వేరు, దీని రెసిస్టెన్స్ పవర్ కూడా వేరుగా ఉంది. సంథింగ్ స్పెషల్గా ఉన్నాయి ఈ 2 వెరైటీలు. అలాగే AP 149, ఈ శ్రీ సాయి సిరప్ నుంచి వచ్చిన 3 వెరైటీలు చాలా అన్ని కంపెనీల ఫేసులకి అంటే కంపెనీ ఫేస్ కాదు, చెట్టు యొక్క రూపానికి వీటికి చాలా డిఫరెంట్ కనబడతా ఉంది. అన్ని విధాలుగా వాతావరణం తట్టుకొని ఇప్పుడే 30-40 గంటలు కాసిందంటే రేపు అన్నీ మనం అనుకూలిస్తే 50 గంటలు అవుతుంది. మీ టార్గెట్ కూడా చిత్ర ఇంద్రా 5, అలాగే AP 149 మీరు 50 గంటలు టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా మనం 2-3 గంటల తేడాతోనే 50 గంటలకు వెళ్ళిపోతాం. అంటే 45+ మనం ఉండాలి. ఆ విధంగా షెడ్యూల్ నేను ప్రిపేర్ చేస్తుంటాను. తర్వాత మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఈసారి మీరు కూడా మనకు షెడ్యూల్ ఉంటుంది, ఈసారి నేను ఇస్తాను 40, ఈసారి 40-50 గంటల టార్గెట్ ఎకరాకు. అది ఇంద్రా 5, చిత్ర, AP 149 ఈ 3 వెరైటీలు ఎవరు పెట్టుకున్నా సరే ఇదండి. సో మరి కాయ కూడా క్వాలిటీ, కలరు, కాయ కూడా చూద్దాము. ఫస్ట్లో మీరు అమ్మినప్పుడు కాటాలు వచ్చినాయా? కాటాలు కూడా బాగానే వచ్చినాయి అన్న. కాటాలు కూడా బాగానే వచ్చాయి. 47 మంది 5 క్వింటాలకు వచ్చారు. 47 మంది 5 క్వింటాలు. 5 క్వింటాలు అంటే దాదాపు 8 మంది అంతే. 5 40 అంటే 9 మంది. సరే 50 మంది అదే. ముగ్గురు ఏముందిలే కానీ 10 మంది అంటే 9 మంది 10 మంది ఫస్ట్లో కాబట్టి కొద్దిగా చిక్కు తేలేరు కాబట్టి రెండో కొత్త అంటే మూడో కొత్త ఇంకా దోస్తారు, ఇంకా తక్కువ పడతారు. సో ఇదండి చూసారుగా, ఇది పరిస్థితి. ఇదండి మన చిత్ర శ్రీ సాయి స్వరూపం నుంచి చిత్ర. చూడండి మండగా చూడండి, కలర్ ముందు కాయ యొక్క కలర్ చూడండి, మంచి కలరు, సైజు బాగుంది. తర్వాత ఇక్కడే మనకి ఇంద్రా 5 కూడా ఉంది, అది కూడా ఇప్పుడే కాయలు కోస్తున్నారు, కొబ్బేస్తున్నారు. దాని మీద కూడా వీడియో చేద్దాము, మీరు చూద్దరు. కానీ నేను ఆల్రెడీగా మన రైతు ఇక్కడ అది 20,000 మీద అమ్మింది ఎవరన్నా, దేశావతి రమణ నాయక్ ఇంద్రా చిత్ర 5 2.5 వేశారు, 20,000 చేయలేని కళ్ళంలో నమ్మారు. నేను వీడియో కూడా చేసి మీకు పెడతాను, గ్రూప్లో కూడా పెట్టాను కొంతమందికి. అయితే ఆ రోజు ఇంద్రా చిత్ర 2.5 48 గంటలు ఒకటే కోత, ఇంకా చేలో 40 గంటలు ఉన్నాయి. అంటే నేర్వై 90 గంటలు, 2.5 ఎకరం 90 గంటలు అంటే చూడండి మరి. సో ఇదండి మళ్ళీ అన్నీ ఆయన పెట్టుబడి ఆ రోజు 1,00,000 చెప్పాడు,
మొత్తం మీద పెట్టుబడి నీళ్ళ మందులు అంట పెద్ద కొట్టలేదంట. ఈ మందులు కొట్టిన వాళ్ళకి ఎట్ట పండితే కొట్టే వాళ్ళకి ఎట్ట పండాలి. సో అందుకని మీరు కొట్టొద్దు, మనం వీళ్ళని చూసి నేర్చుకుందాం. ఎందుకంటే వీళ్ళు మెయింటెనెన్స్ యావరేజ్ మెయింటెనెన్స్ కదా, సరదాగా మెయింటెనెన్స్ 30 గంటలు, మనం కూడా సరదాగా పండించుకుందాం 30 గంటలు, అంతే కదా. ఉరికెత్తి పరిగెత్తి హర్రీ బర్రీగా అయ్యి కొట్టి కంగారు పడి 1,00,000 2 లక్షలు పెట్టుబడి పెంచుకునే బదులు సింపుల్ షెడ్యూల్ పెట్టుకుందాం, 30 గంటలు తీసుకుందాం. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఈ విధంగా 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే సింపుల్ పెట్టుబడిలో మినిమం 30 గంటలు అంటే అసలు చాలా, మీరు చూడండి ఎంత బాగుంటుందో, ఎన్ని డబ్బులు మిగులుతాయో, ఏ విధంగా ప్రతి రైతు సేఫ్ జోన్లో ఉంటాడో అది ఇంపార్టెంట్. ఎందుకంటే అదే చిన్నకారు రైతు కాడ ఎటువంటి ఏ విత్తనం అయితే బాగా సక్సెస్ ఉందో అదే విత్తనం అందరు రైతుల దగ్గర, ఇప్పుడు అన్న చిన్నకారు రైతు దగ్గర ఈ విత్తనం చాలా సక్సెస్గా ఉంది. అన్నగారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ తండాల ప్రతి ఒక్కరు, ఈ మండలం ప్రతి ఒక్కరు చిత్ర ఇంద్ర అని కలవరేస్తూ ఉన్నారు. దాదాపు ఇక్కడ ఒక 50 కేజీలు పోయేటట్టుకుంది ఈసారి. పెంచుకుంటున్నారంట మళ్ళీ తలా ఒక ఎకరం ఇందులోనే మళ్ళీ పెంచుకుంటున్నారు, ఇవి కాకుండానే. సో మరి మీరు కూడా త్వరపడండి. మీకున్న దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఎకరాలు ఉందనుకో, ఇందిరా 1 ఎకరం, చిత్ర 1 ఎకరానికి ప్లాన్ చేయండి. మిగతా 2 ఎకరాలు మీ ఇష్టం. ఎందుకంటే అన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి అన్ని కంపెనీలు చూడాలని ఆశ ఉంటుంది ప్రతి రైతుకి. చూడండి, అవి చూడండి, ఒకసారి ఇవి కూడా చూడండి. వేరియేషను, పెట్టుబడి, దిగుబడి అన్నీ మీకు క్రిస్టల్ క్లియర్గా రేపు మళ్ళీ మార్చ్ ఎండింగ్కి మీరే చెప్తారు మన ఛానల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మరి చూస్తున్న మన రైతులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్ర తెలంగాణ రైతులకి, తేజ వేసే రైతులకి, ఆంధ్ర తెలంగాణ రైతులకు తేజ వెరైటీలో సాయి స్వరూప సీడ్స్ నుంచి చిత్ర కానివచ్చు, ఇంద్రఫై కానివచ్చు, ఏపీయు కానివచ్చు వేసుకోవచ్చు. మంచి రిజల్ట్. తాల్ పర్సెంటేజ్ తక్కువ. మాదంతా ఒక బస్తా అయిద్దేమో తాల్, అంతే. అవే కదా, అవే ఒక బస్తా వేసుకోవచ్చు అండి. మంచి వెరైటీ. ఓకే, కట్ చేయ ఇప్పుడు.